ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యవుల జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హస్తినాకు వెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర పెద్దలకు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. పారిశ్రామిక రాయితీలు, పలు ప్రాజెక్టులు, పథకాలకు నిధులివ్వాలని కోరనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అవుతారు. మరోవైపు ఇవాళ అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యవుల జనార్దన్ రెడ్డి, నిమ్మల రామనాయుడు హస్తినాకు వెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర పెద్దలకు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. పారిశ్రామిక రాయితీలు, పలు ప్రాజెక్టులు, పథకాలకు నిధులివ్వాలని కోరనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అవుతారు. మరోవైపు ఇవాళ అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఇక ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యవుల జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హస్తినాకు వెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర పెద్దలకు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. పారిశ్రామిక రాయితీలు, పలు ప్రాజెక్టులు, పథకాలకు నిధులివ్వాలని కోరనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అవుతారు. మరోవైపు ఇవాళ అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు. శశిరేఖ, ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఈరోజు సాయంత్రం బయలుదేరనున్నారు. దానికంటే ముందుగా అమరావతి పైన శ్వేతపత్రం విడుదల చేస్తారు. శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత సాయంత్రం ఆయన ఇక్కడ నుండి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి
నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఢిల్లీలో ఈ రాత్రికి బస చేస్తారు. అయితే రేపు ఢిల్లీలోని చంద్రబాబు నాయుడు బిజీగా గడపనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న ఇటు వివిధ మంత్రులు, శాఖల అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు నిధులు, అలాగే నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూడా ఈ చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ ఉండనుంది. అయితే కేంద్రం నుంచి ఏ స్కీములు, ప్రాజెక్టులను రాబట్టవచ్చు అనే అంశంపై కూడా నిన్న సుదీర్ఘంగా ఆయన చర్చించారు. ముఖ్యంగా మౌలిక వసతులు, వీలైన నిధులు రాబట్టేందుకు రిప్రజెంటేషన్లు సిద్ధం చేయాలంటూ కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆయా శాఖలకు సంబంధించి ఇప్పటికే రిప్రజెంటేషన్లు సిద్ధం చేసిన తర్వాత అవి తీసుకెళ్లి అక్కడ మంత్రులకు, కేంద్ర మంత్రులకు ఇచ్చి కావాల్సిన నిధులను రాబట్టేలాగా కూడా ఆయన ప్రణాళిక సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ఢిల్లీ పెద్దలకు ఆయన ఇప్పుడు ఈ రోజు అంటే రేపు వివరించనున్నారు. అయితే గత 5 ఏళ్ల కాలంలో వ్యవస్థల విధ్వంసం వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందనేటువంటి అంశాన్ని కూడా ప్రధాని సహా కేంద్ర మంత్రులకు చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. అయితే ఏపీకి పారిశ్రామిక రాయితీలను కల్పించాలని కోరేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహకం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, అలాగే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సహకారం అందించాలని కూడా కోరేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే అత్యవసరంగా రోడ్లు, పోలవరం, ఆర్థిక సాయం వంటి అంశాలే లక్ష్యంగా కూడా కేంద్ర మంత్రులను కలిసేటువంటి అవకాశం ఉంది. ఇటు ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, అలాగే జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ వంటి మంత్రులందరితో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం అయితే ఢిల్లీ టూర్ లో ఇటు ప్రధానమంత్రితో సహా ముఖ్య కేంద్ర మంత్రులతో కూడా భేటీ అవుతారు. ముఖ్యంగా నిర్మలా సీతారామన్, గడ్కరీ, నడ్డా, అలాగే సిఆర్ పాటిల్ వంటి కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ అవుతారని చెప్పి సమాచారం అయితే ఉంది. అయితే చంద్రబాబు నాయుడుతో పాటు మరొక 3 మంత్రులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. పయ్యావుల కేశవులు, బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే నిమ్మల రామానాయుడు, ఈ 3 కూడా ఆయనతో పాటు ఢిల్లీకి వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి టూర్కి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థిక లోటుపాట్లు అన్నింటినీ కూడా సరి చేసుకునేందుకు, ముఖ్యంగా రాష్ట్రానికి ఇటు పోలవరం, అమరావతి ఎంత ముఖ్యమనే విషయాలను కూడా ఈ కేంద్ర పెద్దలకు తెలిపేందుకు ఈ టూరు బాగా కలిసి వస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించి వినతి పత్రాలు కూడా సిద్ధం చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు వినతి పత్రాలను సిద్ధం చేసేటువంటి పనిలో ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఇటు అమరావతి మీద శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఆయన ఉండవల్లి నివాసం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.